చూడండి ఎంత పాకురుందో. గుడ్ మార్నింగ్ ఫ్రమ్ బ్రహ్మాపూర్. సో ప్రజెంట్ టైం వచ్చేసి అయితే 8 o'clock అయితే అవుతుంది. బ్రహ్మాపూర్ నుండి అయితే స్టార్ట్ అయినాం. ఇక్కడైతే మార్కెట్ ఏరియా అండ్ బ్రహ్మాపూర్ ఎలా ఉందో చూడండి, మొత్తం సిటీ అయితే ఉంది ఇక్కడ. సో మనకి హైవే వచ్చేసి అయితే ఇంత జర్నీ చేసినాం కదా, 800 kilometers తర్వాతనైతే ఇప్పుడు ఒక్క హైవే దొరికింది. ఇది డైరెక్ట్ కోల్కతా అయితే వెళ్తుంది. మరి ఎంత దూరం ఉంటుందో తెలియదు, బట్ మనమైతే పూరి అయితే మధ్యలో దిగిపోతాం కదా, సో అక్కడ రోడ్ ఎలా ఉంటుందో మరి చూడాలి. సో మేము పూరి వెళ్ళే రూట్లో అయితే ఇలాంటి విలేజెస్ అయితే చాలా కనబడ్డాయి. విలేజెస్లో అయితే కొన్ని వింత అంటే వాళ్ళ ఆచారాలు ఉంటాయి కదా, సో వాళ్ళ ఆచారాలు అయితే చాలా బాగున్నాయి. అండ్ విలేజ్లో కంపల్సరీ మార్నింగ్ అయితే ఒక వాళ్ళది ఏదైనా భక్తి సాంగ్ అనుకుంటా, అదైతే మనకు తెలియదు, బట్ ఆ సాంగ్ అయితే ప్లే అవుతూనే ఉంటుంది. ఆ విలేజ్ మొత్తం ప్లే అవుతూనే ఉంటుంది ఆఫ్టర్నూన్ వరకు అయితే. కానీ మనం విలేజెస్లో వెళ్తే మాత్రం రూట్ అయితే బాగుంది, కానీ మనుషులందరూ రోడ్ల మీదే తిరుగుతుళ్ళు. ఎంత ఘోరంగా తిరుగుతుళ్ళు అంటే మొత్తం రోడ్ల మీదే, మనం ఎంతన్నా హారనివ్వు పక్కకైతే జరగడం లేదు. సో కోతుల నుండి మనుషులు అయితే పుట్టారు కదా, సో నాకైతే ఈ కోతుల్ని చూస్తే అలానే అనిపించింది. ఇవి కొండెంగలు, బట్ ఇవి చూడండి ఇవి ఎంత సిస్టమేటిక్గా లైన్ కొద్ది కూర్చున్నాయో. మొత్తం ఒకదానెంబడ ఒకటి 1 2 3 4 5 6 ఇలా మొత్తం లైన్ కొద్ది కూర్చున్నాయి. నాకైతే ఈ వ్యూ సూపర్గా అనిపించింది, చాలా బాగా నచ్చింది నాకు. ఈ విలేజెస్ నుండి వెళ్ళడం మీద ఒక అడ్వాంటేజ్ అనిపించింది. దాంతో ఒకరు చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో. వెల్కమ్ టు డే 3 ఇన్ అవర్ ఆల్ ఇండియా ట్రిప్. సో ప్రజెంట్ వచ్చేసి అయితే మనం సాయిలో ఫ్రెష్ అప్ అవ్వడానికి అయితే ఆగినాం. సో నైట్ స్టే వచ్చేసి అయితే మనకి బ్రహ్మపూర్లో అయితే అక్కడే పడుకున్నాం, అక్కడే తిన్నాం. సో అక్కడ నుండి ఇక్కడికి వచ్చేసి మనకి 100 kilometers అయితే వచ్చినాం. సో ఇక్కడ నుండి పూరికి అయితే ఇంకా 100 kilometers అయితే ఉంది. సో పూరి జగన్నాథుని టెంపుల్కి అయితే వెళ్ళేసి మనం అక్కడైతే దర్శనం చేసేసుకొని ఇవాళ నైట్ అయితే అక్కడనే స్టే చేద్దామని అయితే అనుకుంటున్నాం. సో ఏమవుతుందో చూద్దాం. అండ్ మనకి స్టే చేసేసి మార్నింగ్ అయితే కోనార్క్ టెంపుల్కి అయితే వెళ్దామని చూస్తున్నాం. సో ఏమవుతుందో చూద్దాం. ఇప్పుడైతే ఫ్రెష్ అప్ అయ్యేసి అయితే బయలుదేరదాం పదండి. ఈ రివర్ వ్యూ చూడండి సూపర్గా ఉంది కదా, నాకైతే చాలా బాగా నచ్చింది. అండ్ మనమైతే ఇప్పుడు ఇంకా 100 kilometers అన్నా కదా, సో 100 kilometers వెళ్ళిన తర్వాత ఏమైందో ఒకసారి చూడండి. సో ప్రజెంట్ అయితే క్లోజ్ ఉంది, మనకైతే ఆల్రెడీ వెహికల్స్ ఫిల్ అయిపోయినాయి. సో మనం 1:30కి అయితే వద్దాం ఎక్కడైనా వంట చేసేసుకొని. సో గూగుల్ మ్యాప్ అయితే అటు తిప్పి ఇటు తిప్పి గంగలో ముంచడానికి అయితే తీసుకెళ్ళింది. బట్ ఏంటి అంటే అక్కడికి వెళ్ళిన తర్వాత అయితే రూట్ లేదు. సో ఒకవేళ మనం వెళ్ళాలంటే మనం అయితే ఫెర్రీలో వెళ్ళాలని చెప్పారు వాళ్ళైతే అక్కడ. సో మేము వెళ్ళే వరకు అయితే ఫస్ట్ ఫెర్రీ టైం అయితే అయిపోయింది. అండ్ నెక్స్ట్ ఫెర్రీ వచ్చేసి 1:30కి అయితే ఉంది. అంటే మేమైతే వంట చేసుకోవడానికి అయితే పక్కకైతే వచ్చాం. సో మనం వచ్చేసి అయితే మీకైతే ఇంతకుముందు అక్కడ లాంచ్ దగ్గర అయితే చూపించాను కదా, సో మనం వచ్చేసరికి అయితే 9:30 అయితే అయింది. అంత లోపల 3 cars అయితే ఫిల్ అయిపోయినాయి. సో లాంచ్లను అయితే వాళ్ళైతే వెళ్ళిపోయారు 10 o'clockకి. బట్ మనకి ఇప్పుడు టైం ఎంత అంటే 1:30కి అయితే మనకి లాంచ్ అయితే ఉంది. సో దాని గురించి అయితే మేము ఇక్కడ ఒక దగ్గర ప్లేస్లో ఉన్న ఇక్కడ మొత్తం అయితే ఫిష్ ఏరియా ఉన్నట్టుంది. సో ఫిష్ పాట్స్ అయితే ఉన్నాయి చాలా ఇక్కడ. సో దానిలో అక్కడనైతే ఒక మంచి ప్లేస్ అయితే దొరికింది, మాకు సూపర్ ప్లేస్ అయితే దొరికింది. సో అక్కడ వంట చేసుకున్నాం, రైస్ అయితే చేసుకున్నాం. ఇక కర్రీ అయితే ఏం చేసుకోలేదు. ఏంటిది మన చట్నీ వేసుకొని అయితే తినేసినాం. ఇక ఇవాళకైతే ఈ పూటకైతే ఇలా గడిపేసాం. సో ప్రజెంట్ టైం వచ్చేసి 11:30 అయితే అవుతుంది. టైం అవుతుంది అనుకుంటే మా వాళ్ళు నన్ను ఇక్కడ ఎక్కేస్తున్నారు. సో అయినా కానీ ఒక అప్డేట్ అయితే ఇద్దామనేసి అయితే నేను ఇక్కడ వీడియో తీస్తున్నాను. చలో పదండి మనం కూడా లాంచ్ దగ్గరికి అయితే. నేనైతే ఫస్ట్ టైం ఇది ఎక్స్పీరియన్స్ చేయడం, నాకైతే చాలా 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 ఎగ్జైట్మెంట్తో అయితే ఉన్నా, అసలు వేరే లెవెల్ ఎగ్జైట్మెంట్తో ఉన్నా. వెళ్ళి అయితే చూద్దాం అసలు ఎలా. మన కార్ అయితే ఫస్ట్ టైం లాంచ్ అయితే ఎక్కబోతుంది, మనం కూడా ఎక్కబోతున్నాం. చలో పదండి. అక్కడైతే మనకి ఆ వ్యూ కానీ ఆ వాళ్ళు తీసుకెళ్లే విధానం కానీ మీకైతే ప్రతి ఒక్కటి నేను చూపిస్తాను. ఒక్కసారి వ్యూ చూడండి ఇక్కడ. సో ఫైనల్గా 12 o'clock వరకు అయితే మనం ఫెర్రీ దగ్గరికి అయితే వచ్చాం. ఫెర్రీ అయితే వస్తుంది కానీ మనకైతే 1:30కి బయలుదేరుతుంది. సో ప్రజెంట్ వచ్చేసి మనం దీంట్లోనే వెళ్తాం ఇప్పుడు. సో ఇప్పటి వరకు అయితే రోడ్ ట్రిప్ చేశారు కదరా మీరు, ఇంకా రోడ్ మీద ఏం తిరుగుతారు, వాటర్ మీద తిరగంటారా అనేసి అయితే గూగుల్ తల్లి అయితే మాకు మ్యాప్లో రోడ్డు బదులు వాటర్ని అయితే చూపెట్టింది. సో మనకి రేట్ వచ్చేసి మనకి ఇక్కడ 455 rupees అయితే ఉంది. సో మాకు పర్సన్స్కి వచ్చేసి అయితే మనకి అందరికీ అంత 5 rupees అంతే. బట్ మొత్తం ఓవరాల్గా వచ్చేసి 500 rupees అయితే పడుతుంది అన్నాడు. ఇది ఇక్కడ నుండి వెళ్ళి పూరికి అయితే తీసుకెళ్తారు. నాకు తెలిసి డిస్టెన్స్ ఆల్మోస్ట్ నాకు ఐడియా లేదు, బట్ పదండి వ్యూ అయితే చూపిస్తాను, వేరే లెవెల్లో ఉంటుంది. సో ప్రజెంట్ వచ్చేసి అయితే మనకు బైక్స్తో ఉన్న
లాంచ్ అయితే వెళ్తుంది. మొత్తం ఒక 10-15 బైక్స్ అయితే ఉన్నాయి దాని మీద. పర్సన్స్ చూడండి ఎలా వెళ్తున్నారు అసలు. సో ఇక్కడ మా బాధలు చూడండి. ఆ కార్ మరి మనది కూడా ఏమవుతుందో తెలియదు ఇంకా. సో ప్రజెంట్ వచ్చేసి మన టర్న్ అయితే వచ్చింది. సో మనమైతే వెళ్తున్నాం. బట్ ఎక్కుతుందా ఎక్కదా అనే ఒక డౌట్ అయితే వచ్చింది. బట్ పర్ఫెక్ట్గా ఎక్కింది. మా వాడు ప్రో డ్రైవర్ అయ్యండి ఇంకేంది. సో మన కార్ని అయితే ఫెర్రీలోకి ఎక్కించేటప్పుడు అయితే వాళ్ళైతే మొత్తం ఇండికేషన్స్ అయితే ఇస్తారు. వాళ్ళ ఇండికేషన్స్తో వెళ్తే మాత్రం సీదా అయితే పర్ఫెక్ట్ మనం పార్కింగ్ అయితే చేస్తాం అక్కడ. బట్ కార్ పార్కింగ్ చేసిన తర్వాత అయితే కార్లోనే కూర్చోవాలి, బయటకైతే వెళ్ళడానికి వీలు ఉండదు. ఒకసారి చూడండి, మీకు ఇంత ముందు ఒక చిన్న షిప్ అయితే చూపించిన కదా, దాంట్లో అయితే ఇంతమందిని నిరికిచ్చారు. నాకైతే అవుట్ వ్యూ చూపించడానికి అయితే నాకైతే ఇక్కడ వీలు లేదు, ఎందుకంటే నేను కార్లో బ్లాక్ అయిపోయినా. అయితే బ్లాక్ చేసేసి ఇంకా కార్స్ అయితే ఉన్నాయి ఇంకా మొత్తం ఫుల్ ప్యాక్. హైలైట్ ఒక్కసారి ఇక్కడ చూడండి, ఇక్కడ ప్లేస్ ఖాళీగా ఉంది అనుకుంటే ఇక్కడనైతే ట్రాక్టర్ నిరికిచ్చారు. ఘోరం చేస్తున్నారు ఇక్కడనైతే. సో ఫైనల్గా ఫెర్రీ అయితే స్టార్ట్ అయింది. దాంట్లో అయితే ట్రావెల్ చేస్తున్నాం. నెక్స్ట్ లెవెల్ ఫీల్ అయితే ఉంది. ఒక్కసారి ఈ ఫెర్రీలో చూడండి ఎన్ని వెహికల్స్ని అయితే ఇరికించారో. మొత్తం ఒకసారి కౌంట్ చేయండి, దగ్గర ఒక 10 వెహికల్స్ని అయితే ఇరికించారు ఇక్కడ. సో ఇక ఫైనల్గా కార్లో ఉండలేక అయితే ఎలాగోలా అయితే బయటకు వచ్చేసా. బయటకు వచ్చి వ్యూ చూస్తే వేరే లెవెల్ ఉంది. సో మనం వెళ్ళే లేక్ నేమ్ వచ్చేసి చిలికా లేక్. ఈ రూట్ వచ్చేసి సాత్పాడ టు పూరి రూట్ లో అయితే ఉంటుంది. ఇలా చల్లని గాలిలో వెళ్తే ఆ మజానే వేరే. కారే వెళ్తుందా లేదా అని డౌట్ తో ఉంటే వీళ్ళైతే బస్సే తీసుకెళ్తున్నారు చూడండి. ఇలాంటివంటే నాకు బాగా ఇంట్రెస్ట్. మనకి చదువు తప్ప అని ఇంట్రెస్ట్. సో ఈ ఫెర్రీలో ట్రాన్స్పోర్టింగ్ చాలా బాగుంది అనుకుంటే దారి మధ్యలో అయితే మనకి డాల్ఫిన్స్ అయితే కనబడ్డాయి. అంటే మన తెలంగాణలో ఇలాంటి సర్వీస్ అయితే ఉండదు కదా, చాలా బాగుంది ఇలా ఫెర్రీలో ట్రాన్స్పోర్టింగ్ అండ్ డాల్ఫిన్స్ అయితే చూడడం. ఒడియా భాష. మీరు కూడా ఇలా ఎప్పుడైనా ఫెర్రీని ఎక్కించారా? మీ బైక్ని కానీ కార్ని కానీ కిందనైతే కామెంట్ చేయండి ఎవరైనా ఎక్కిస్తే. ప్రజెంట్ రీచ్డ్ పూరి ఇక్కడికే అని అనుకుంటే ఒక ట్విస్ట్ ఇచ్చారు ఇక్కడ వాళ్ళైతే. సో పూరి అయితే ఇక్కడ కాదట, ఇంకా 50 కిలోమీటర్స్ అయితే వెళ్ళాలంట. పులిసి గారిపోతుంది పూరికి వెళ్ళడానికి. సో ప్రజెంట్ అయితే మనం పూరి దగ్గరలోకి అయితే వచ్చినాం. ఇప్పుడే దిగడానికి అయితే రెడీగా ఉన్నాం. సో ఇప్పుడైతే ప్రజెంట్ ఫస్ట్ ఈ ట్రాక్టర్ అయితే వెళ్ళిపోతుంది. ఈ ట్రాక్టర్ వెళ్ళిన తర్వాత మనమైతే వెళ్దాం. సో ఇక ప్రజెంట్ మనమైతే వెళ్దాం పదండి. సో మనకి దీని మీదనైతే కొంచెం ఇనుప రాడ్లు అయితే ఉన్నాయి, అవి కొంచెం ఎఫెక్ట్ చేస్తున్నాయి కానీ రిమైనింగ్ అయితే రైట్ సెట్. బయటకైతే వచ్చేసినాం. సో ఫైనల్గా ఎక్స్పీరియన్స్ అయితే హైలైట్, వేరే లెవెల్ హైలైట్ అప్ప. మనోడైతే పాపం మొత్తం రిటర్న్లోనే తీస్తున్నాడు. అండ్ నాకు వచ్చేసి సెక్యూరిటీ గార్డ్ రిసిప్ట్ అడుగుతాడేమో చూడాలి. మనకి ఫెర్రీ మనకు పడేసి ఎంత పడ్డది అంటే అమౌంట్ 460 రూపీస్ అయితే పడింది. సో ఫ్రెండ్స్ ప్రజెంట్ వచ్చేసి అయితే మనం అక్కడ నుండి అయితే ఇది ఫెర్రీ నుండి బయటకు వచ్చిన తర్వాతనైతే పూరి ఇంకా 50 కిలోమీటర్స్ ఉందన్నా కదా. సో ప్రజెంట్ వచ్చేసి అయితే ఒక 35 కిలోమీటర్స్ అయితే ఉంది. 15 కిలోమీటర్స్ అయితే మనం వచ్చేసినాం. సో మన టెంపుల్ అయితే 11 o'clock దాకా ఉంటుందని చెప్పిళ్ళు నైట్. సో మరి ఇవాళ దర్శనం చేసుకుందామా రేపు చేసుకుందామా అనేది అయితే చూస్తాము. లేదంటే ఇవాళ దర్శనం చేసుకుని అయితే కోనార్క్ అయితే వెళ్తాం. ఏదో ఒకటైతే చేస్తాం, మీకైతే ఒక అప్డేట్ అయితే ఇస్తాను. చలో పదండి. రూట్ మాత్రం ఎక్సలెంట్గా ఉంది. పూరి 50 కిలోమీటర్స్ మాత్రం ఎక్సలెంట్గా ఉంటుందని అనుకుంటున్నాను. సో ప్రజెంట్ వచ్చేసి అయితే మనం పూరిలోకి అయితే ఎంటర్ అయినాం. సో మనం ఇప్పుడు పూరి గల్లీల్లో అయితే తిరుగుతున్నాం. టెంపుల్ కోసం అయితే సర్చింగ్. మన భాష వాళ్ళకి రాదు, వాళ్ళ భాష మనకి రాదు. అడిగితే ఇటుపో అటుపో అని చెప్తున్నారు కానీ మనకి ఎటు పోవాలో తెలుస్తలేదు. సో జీపీఎస్ పెట్టుకొని పోతున్నాం. చూద్దాం మరి ఎక్కడ దాకా వెళ్తాం, మరి ఎట్లా ఉంటుంది అని అయితే చూద్దాం ఒకసారి. చలో పదండి. మేమైతే జీపీఎస్ పెట్టుకుని వెళ్తే ఏదో చిన్న సందులోకి అయితే తీసుకెళ్ళింది జీపీఎస్ అయితే. గూగుల్ మ్యాప్స్ అయితే మాకు చుక్కలు చూపెట్టింది అసలు.
టెంపుల్ దగ్గర దాకా పట్టుకెళ్ళింది కానీ ఆ రూట్ అయితే కారు వెళ్ళే రూట్ అయితే కాదు, మొత్తం రిక్షాలు అయితే ఉన్నాయి. అండ్ మాకైతే చాలా ఇబ్బంది అయింది అసలు. అదైతే మొత్తం రేపటి వీడియోలో అయితే ఉంటుంది. ఈ వ్లాగ్ అయితే ఇంతే. నెక్స్ట్ వీడియో కోసం అయితే వెయిట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ కలుద్దాం, బాయ్ బాయ్. సో టుడే రూట్ మ్యాప్ వచ్చేసి బ్రహ్మపూర్ నుండి స్టార్ట్ అయ్యి ఛత్రాపూర్ నుండి గాంజాం వెళ్ళి, గాంజాం నుండి హుమ్మ నుండి వెళ్ళి మనకైతే సాత్పడ టు పూరి రూట్లో అయితే మనమైతే పూరి చేరుకున్నాం.